VG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా వెంకటరమణ గారి తాలూకా మూవీ గ్రాండ్ ప్రమోషన్ సెలబ్రేషన్స్ హన్మకొండ హంటర్ రోడ్లోని మాస్టర్ జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం వెంకటరమణ గారి తాలూకా మూవీ గ్రాండ్ ప్రమోషన్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు. కూడా మాజీ చైర్మన్ ఓబీసీ చైర్మన్ సంగం రెడ్డి సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో వెంకటరమణ గారి తాలూకా మూవీ గ్రాండ్ ప్రమోషన్ నిర్వహించారు. పలువురు సామాజికవేత్తలు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, అన్ని వర్గాల ప్రముఖుల చేతుల మీదుగా విద్యార్థుల కేరింతల నడుమ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ రిలీజ్ చేశారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామానికి చెందిన ఆడబిడ్డ కోమలి మహేందర్ సాహసోపేతంగా ధైర్యం చేసి కుటుంబ నేపథ్యం ఉన్న సినిమా తీయడంతో వారిని షాల్వాతో సుందర్రాజ్ యాదవ్ సన్మానించి అభినందనలు తెలిపారు. సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ రిలీజ్ చేసిన అనంతరం మాజీ కూడా చైర్మన్ ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ వెంకటరమణ గారి తాలూకా మూవీ నిర్మాత కోమలి మహేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. జానపద కళాకారిణి సారంగధర్య పాట పాడిన కోమలి సినిమా తీయడం గర్వకారణమని సుందర్రాజ్ యాదవ్ అన్నారు. వరంగల్ ఆడబిడ్డ తీసిన వెంకటరమణ గారి తాలూకా మూవీని అందరూ ఆదరించాలన్నారు. వెంకటరమణ గారి తాలూకా మూవీ విజయవంతం చేసే బాధ్యత వరంగల్ ప్రజలపైన ఉందని, మంచి కుటుంబ నేపథ్యం ఉన్న వెంకటరమణ గారి తాలూకా మూవీని ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు. పిల్లల ఆశయాల గురించి ఒక తండ్రి తపన పడే మెసేజ్తో పాటు ఒక రైతు కష్టం, భూమి విలువ ఈ మూవీలో తెలుస్తుందన్నారు. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు వెంకటరమణ గారి తాలూకా మూవీ చూసి వరంగల్ ఆడపడుచును ఆదరించాలని కోరారు. వెంకటరమణ గారి తాలూకా మూవీ నిర్మాత కోమలి మహేందర్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం పెద్ద సాహసం చేశానని, కోమలి క్రియేషన్ బ్యానర్తో వెంకటరమణ గారి తాలూకా మూవీ తీశానన్నారు. చాలా మంచి ఫ్యామిలీ సినిమా, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే మెసేజ్తో ప్రేమ కథా చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా గర్వంగా చూడవలసిన సినిమా అన్నారు. ప్రతి ఒక్కరూ వెంకటరమణ గారి తాలూకా సినిమా చూసి విజయవంతం చేయాలన్నారు. జూన్ 17న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 థియేటర్లతో పాటు హన్మకొండలోని శ్రీదేవి ఏషియన్ మాల్, హాజీపేట, భవానీ థియేటర్లలో రిలీజ్ కానుందని తెలిపారు. వరంగల్ ఆడబిడ్డ చేసిన ఈ ప్రయత్నాన్ని గెలిపిస్తారని మనసారా ఆశిస్తున్నానన్నారు. ఒక ఆడపిల్ల కన్నీటి కథ, ఒక తండ్రి పడే ఆవేదన సన్నివేశాలతో వెంకటరమణ గారి తాలూకా మూవీ ఉంటుందని తెలిపారు. మాస్టర్జీ కళాశాల వేదికగా గ్రాండ్ ప్రమోషన్ నిర్వహించినందుకు సుందర్రాజ్ యాదవ్కి నిర్మాత కోమలి మహేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్జీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల జనరల్ సెక్రటరీ అచ్యుత్ రాజ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు గంగాపురం వేణుమాధవ్ గౌడ్, ఓబీసీ సభ్యురాలు చిగుమల్ల మౌనిక, ప్రముఖ అడ్వకేట్ బండా వివేకానంద, ప్రముఖ పారిశ్రామికవేత్త గుండా శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హీరోగా నటించిన సినిమా గురించి పోస్టర్ రిలీజ్ చేద్దాం. అది కూడా 17వ తారీఖుకే రిలీజ్ అవుతుంది. కాబట్టి దీంతో పాటు ఆ షార్ట్ ఫిలిం కూడా హిట్ చేస్తారని ఆశిస్తూ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు మా కోమలి ఒక మంచి సాంగ్ పాడాలని కోరుకుంటూ పాడే ఒక్క చిన్న నా బలం, నా బలగం, నా ధైర్యం, నా ఎన్నో కష్టాలు ఇద్దరు ఒక గూటి పక్షుల్లాగా సినిమా తీయాలని ఒక ఫ్యాషన్తో మొదలుపెట్టిన పనిని కంప్లీట్ చేయాలని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళాలని ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇంత మంచి సినిమాని, ఇంత మంచి కుటుంబ కథ చిత్రాన్ని, ప్రతి ఇంటింటి కథను మీ ముందుకు చిత్రీకరించడం జరిగింది. దీనికోసం మేము చాలా ఇద్దరం భార్య భర్తలను చాలా కృషి చేశాం. మా ఆయనకు మేము నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి వాడైనా, ఎంతైనా మన భర్తే మనకు ముఖ్యం. ఇప్పుడు మన పిల్లలు కొద్ది రోజులే మనతో ఉంటారు, కానీ మన భర్త జీవితాంతం మనం చనిపోయేంత వరకు మన తోడుగా నిలబడతాడు. అలాగే నిలబడతాని ఈ సినిమా తీసి నాకు నిలబెట్టి చూపించిండు. కాబట్టి నా భర్తకు నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకోసం సార్ దగ్గర ఒక పల్లవి ఇచ్చాను. దాని కుడి భుజం మీద కడవా, అది రమ్మంటే రాదు రసయ్యా, దాని పేరే సారంగధర్యా, దాని పేరే సారంగధర్యా. దాని ఎడమ భుజం మీద కడవా, దాని ఎజెంటు రవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసయ్యా, దాని పేరే సారంగధర్యా, దాని పేరే
కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే. కాలం మారుతున్న తీరు మారదాయే కోడళ్ళ కన్నీళ్ళ దరాగరాయే. ఆత్మగౌరవాలే అల్లుని పాలయే పుట్టింటి ప్రేమలే లోకు అనిపాయే. ఏం చెప్పని తల్లి సీత కష్టాలు ఏం రాత రాశాడో ఆ బ్రహ్మదేవుడే. తట్టుకోవే తల్లి పుట్టింటి పేరును మెట్టిలో నిలపాలే. కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే. కాలం మారుతున్న తీరు మారదాయే కోడళ్ళ కన్నీళ్ళ పోల్చుకునే రకం తన ఒంటి మీద ఉన్నటువంటి నల్ల పూసల దండను కూడా ఈ సినిమా శ్రమ వెనుక పెట్టింది. ఆమె మెడ మీద కూడా ఏం లేదు, ఒకసారి చూడండి. నల్ల పూసల దండను కూడా తన పట్టుదలకు పరంగా పెట్టినటువంటి వ్యక్తి ఇంత పెద్ద సినిమా తీసింది. కార్లల్లో ఇంకో విలాసవంతంగా తీయొచ్చు సినిమా. సో బస్సుకు వచ్చింది సార్ నేను ప్రెస్ మీట్ కార్యక్రమానికి నాతో పాటు వెంకటరామయ్య గారి తాలూకు సినిమా ప్రొడ్యూసర్, వరంగల్ ఆడబిడ్డ, సారంగ దర్యా కోమలిగా పేరుగాంచిన కోమలి, మనతో పాటు తన భర్త మహేందర్ గారు, యాదగిరి గౌడ్ గారు, మౌనిక, వివేకానంద గారు, ఏకే గణేష్ అండ్ మై వేణుగౌడ్ గారు, షాలి గారు, వారందరితో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, వరంగల్ బిడ్డగా జానపద కళాకారిణిగా పరిచయమైన మన కోమలి కష్టపడి ఒక పెద్ద సినిమాను తీయడం అనేది వరంగల్ ప్రజలందరికీ గర్వకారణం. ఈ సినిమాను హిట్ చేసే బాధ్యత కూడా వరంగల్ ప్రజలందరి మీద ఉంటుంది. అందరి భుజాల మీద వేసుకొని ఇవాళ మాస్టర్జీలో విద్యార్థులందరికీ ఈ సినిమాను పరిచయం జరిగింది. ఒక మంచి కుటుంబ నేపథ్యం గల సినిమాని బలగంలాగా ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాళ నాన్న అంటే ప్రతి ఒక్కరికి ప్రేమే, కానీ నాన్న వెనకాల ఎంత కష్టం ఉన్నది, నాన్న ఎంత కష్టపడుతున్నాడో, పిల్లల గురించి, పిల్లల ఆశయాల గురించి, తన మదనేంటో, అదే కాకుండా ఒక రైతుగా తన పండించే భూములపై తన గల ప్రేమను, అలాంటి భూమిని అమ్మాలని తలిచినప్పుడు ఎంత మదన పడుతుందో ఈ ట్రైలర్లే మనకు తెలియడం జరిగింది. అలా అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను చేసిన ఒక సాహసం చాలా పెద్దదే, అయినా కూడా నాలో ఎంతో కళ ఉంది, ఇంకా మంచి సంపద ఉంది అని మీ అందరికీ తెలియజేయడం కోసం కోమలి క్రియేషన్ అనే ఒక బ్యానర్తోని వెంకటరామయ్య గారి తాలూకా అనే ఒక సినిమాను తీయడం జరిగింది. చాలా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్కరికి కుటుంబం అంటే ఎంతో గౌరవం, కాబట్టి మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకుంటామనే మంచి సినిమాను, కుటుంబ కథ చిత్రాన్ని తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా, ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు గర్వంగా
చూడవలసిన సినిమా అండి ఇది. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వెళ్ళి ఇంటిల్లిపాది ఈ సినిమాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జూలై 17న మన థియేటర్ ఏషియన్ మాల్ భవానీ థియేటర్లో, కాసిపేట్ భవానీ థియేటర్లో రిలీజ్ కానుంది. ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇంటిల్లిపాది వెళ్ళి ఈ బిడ్డ చేసిన ప్రయత్నాన్ని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి సినిమా. ప్రతి ఆడపిల్ల, ఇప్పుడు ఆడపిల్లలకు రక్షణ లేదు. ఎంత కాలం మారుతున్నా కూడా ఆడపిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఒక ఆడపిల్లకి ఎంత సహనం ఉంటుంది, ఆడపిల్ల యొక్క కన్నీటి కథ, ఒక తండ్రి పడే వేదన, ప్రతి ఒక్క అంశాన్ని, గ్రామంలో ఉండే ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఇంటి సన్నివేశాన్ని తీసుకొని ఇంత మంచి సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమాకు ఒక మాస్టర్ జీ కాలేజ్ తరఫున మా సుందరరాజ్ యాదవ్ గారు, మా నాన్న ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించి నన్ను గౌరవించినందుకు నేను ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.